అదేంటో మేము ఏది చూసినా లేట్ చేస్తాము. రాఖీ ఫెస్టివల్ అయ్యి ఇన్ని రోజులైనా వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నాకు హెల్త్ కొంచెం బాగాలేక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం సెట్ అయిన తర్వాత. సో మా అమ్మాయి అయితే అన్నీ రెడీ పెట్టేసుకొని వీడియో అయితే తీసుకుంటుందన్నమాట. నీట్గా వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తుంది. హ్యాపీగా సరదాగా అలా ఉన్నారనమాట ఇవాళ. ఈ రాఖీ పండగ కోసం ముందు రోజు అయితే కొబ్బరి లడ్డూలు తనే చేసిందనమాట. కొబ్బరి లడ్డు అయితే చాలా బాగా టేస్టీగా ఉన్నాయి, కానీ మా అబ్బాయికి అయితే నచ్చలేదు. వాళ్ళ అక్క చేసిందన్న కారణంతో నచ్చలేదు. మా అమ్మాయి మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చూడాల్సిందే, వద్దులే పనే లేదు అంటుందన్నమాట. అవును అన్నట్టు మా అమ్మాయిది అవుట్ఫిట్ వచ్చేసి శారీ వచ్చి మీషోలో 500కి ఏమో తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి అది కూడా మీషోలోనే 400 అనమాట. చున్నీ వచ్చేసి శివం టెక్స్టైల్స్లో తీసుకున్నాను అనమాట. సో నేను ఎక్కువ హాఫ్ శారీస్ ఇలా మీషోలో చీప్ అండ్ బెస్ట్ శారీస్ తీసి కుట్టిస్తాను అనమాట కదా, మన ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి కదా. ఈ హాఫ్ శారీస్ అన్నీ నేనే డిజైన్ చేస్తాను అనమాట. హాఫ్ శారీస్ అయితే చాలా ఉన్నాయి మా అమ్మాయికి. ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించిందంటే ఈ హాఫ్ శారీ అయితే చాలా బాగా పెడుతుందన్నమాట వీడియోలో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా అలాగే నచ్చి ఉంటుంది అనేసి చెప్తున్నాను అనమాట దీని డీటెయిల్స్. డ్రెస్సెస్ మాత్రం ఎక్కడ నచ్చితే అక్కడే తీసేసుకుంటా అనమాట. వెంటనే మోడల్ బాగుందంటే తీసేసుకుంటా. నాకైతే ఈ శారీ కలర్ బాగా నచ్చింది. సో లైట్ వెయిట్గా ఉంది. సో వీళ్ళు కంఫర్ట్గా ఉంటుంది, షూట్స్కి అట్లా వెళ్ళినప్పుడు బాగుంటుందని తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టేసింది. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి మా బావ కూతురు అనమాట. వీళ్ళు నెల్లూరులో ఉంటారు, నెల్లూరు నుంచి వచ్చినారనమాట. ఇక్కడైతే కర్నూలులో పెళ్ళి ఉంది. సో అందరూ అయితే బంధువులము అలా కలిసామన్నమాట. సో పెళ్ళి అయిపోయిన మరుసటి రోజే రాఖీ పండగ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. వీళ్ళందరూ అయితే అక్కలు అనమాట, వీడు తమ్ముడు. అందరూ అయితే జోక్స్ వేసుకుంటూ అలా నవ్వుకుంటూ హ్యాపీగా సరదాగా అయితే ఉన్నారనమాట. అట్లా ఉంటే అందరు చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ ఈ అమ్మాయి అయితే మా అత్త వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట. సో ఈ అమ్మాయి కూడా నెల్లూరే అనమాట. సో ఇక్కడైతే మా అత్త వాళ్ళ తమ్ముని కొడుకు సో ఆట అయితే పట్టిస్తున్నాం అనమాట. బిందు సోడాలో బిందు మొత్తం తీసేసి వాటర్ బ్రూ వేసి ఇచ్చినాం అనమాట. పాపం బిందు సోడా అనుకొని తాగాడు. తాగి ఉమ్మినీకే లేక బయటికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడనమాట. సో అలా చిన్నగా ఫన్నీగా క్రియేట్ చేసామన్నమాట. తర్వాత మా అబ్బాయి అయితే వాళ్ళ అక్క వాళ్ళకైతే ఒక డ్రెస్సులు అయితే ప్రజెంట్ చేస్తున్నారు రాఖీ గిఫ్ట్ లాగా. సో ఇలా అయితే రాఖీ ఫెస్టివల్ అయితే జరుపుకున్నాం అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మేము షూట్కి వెళ్ళిపోయామండి. అంతే ఇవాల్టి వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, బాయ్.